హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ 22వ విడత కింద రూ. 2,000 బ్యాంకు ఖాతాలకైతే రిలీజ్ చేస్తారు. ఏపీలో ఉన్నటువంటి రైతులకు మాత్రము రూ. 4,000 అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతను యాడ్ చేసి రూ. 6,000 విడుదల చేయడం జరుగుతుంది మొత్తంగా. అయితే ఈ పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులు అనేవి ఎప్పుడు, ఏ డేట్‌న, ఏ టైంకి రిలీజ్ చేస్తారు? ముందుగా ఏ బ్యాంకు ఖాతా కలిగినటువంటి రైతులకు ఈ రూ. 2,000 జమ అవుతుంది? అలాగే ఈ పీఎం కిసాన్ 22వ విడత నిధులు రావాలి అంటే ముఖ్యంగా ఏమేమి పనులు చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? బెనిఫిషరీ లిస్ట్‌ను ఎలా చెక్ చేసుకోవాలి? ఈ విధంగా మీకు పూర్తి వివరాలను చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. జాయిన్ అయితే అవ్వండి చెక్‌ఔట్ చేసేసి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే రైతులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద రూ. 2,000 రిలీజ్ చేయడానికి డేట్‌ను ఫిక్స్ చేయడం జరిగింది. సో, ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా మీరు గమనించవచ్చు. ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ బి రిలీజ్డ్ ద 22nd ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫ్ పీఎం కిసాన్ ఆన్ 13th March 2026. ఓకేనా? సో, ఇక్కడ ఈ యొక్క 22nd ఇన్‌స్టాల్‌మెంట్‌ను 13th మార్చ్ అంటే రేపటి రోజున బ్యాంకు ఖాతాలకు రిలీజ్ చేయబోతున్నారు. మొత్తంగా వచ్చేసి మనకు ఎంత 9.3 క్రోర్స్ రూపీస్ అయితే రేపు రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఏపీ వాళ్ళకి మాత్రము అన్నదాత సుఖీభవ పథకం మూడో విడతను రూ. 4,000 యాడ్ చేసి వాళ్ళకి మొత్తంగా రూ. 6,000 అయితే పడుతుంది బ్యాంక్ ఖాతాలకు. అయితే ఈ యొక్క పీఎం కిసాన్ 22వ విడత నిధులు రావాలి అంటే ఏమేం పనులు చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఈకేవైసీ అప్డేట్ చేపించుకోనుండాలి. మనకి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇంపార్టెంట్ నోట్ దగ్గర మెన్షన్ చేసేసుంటారు క్లియర్‌గా. ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్ అనేది ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేది మీరు చేపించుకొని ఉండాలి. దాని తర్వాత మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్‌కు లింక్ అయితే అయ్యుండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పిసిఐ యాక్టివ్‌లో కూడా పెట్టుకొనుండాలనమాట. నెక్స్ట్ మీ యొక్క పొలం వివరాలు మొత్తం కూడా ఈక్రాప్ నందు డేటా ఎంటర్ చేపించుకొని, అప్డేట్ చేపించుకొని ఉండాలి. ఫైనల్‌గా వచ్చేసి 11 అంకెల యూనిక్ ఐడీ రిజిస్ట్రేషన్ నంబర్ పొంది ఉండాలి మీరు. సో, ఇంకా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఎందుకంటే మనకు కొంచెం టైమే ఉంది. రేపు ఈ పథకం కింద 22వ విడత నిధులు రిలీజ్ చేసేస్తారు. సో, మాక్సిమం మీకు అమౌంట్స్ రిలీజ్ చేసినా కూడా పడకపోవడానికి గల కారణాలు ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవే ఉంటాయి. సో, మీరు వీటిని ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది. సో, అప్పటి లోపల కాకుండా ముందుగానే చేసి పెట్టుకుంటే మీకు రేపు రిలీజ్ చేసినప్పుడు వెంటనే 2,000 పడిపోతుంది బ్యాంక్ ఖాతాలకు. బ్యాంక్ అకౌంట్ కూడా మెయిన్ అండి. మనకు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌లో ఉందా? లేదంటే దానికి ఎన్‌పిసిఐ లింక్ అయ్యిందా లేదా? అసలు పనిచేస్తుందా లేదా? ఈకేవైసీ అప్డేట్‌లో ఉందా లేదా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా సో, దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోయినా మీకు అమౌంట్ పడదు కదా! సో, ఇవన్నీ ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. మీకు అమౌంట్స్ రేపు ఉదయం 10, 11 ఆ సమయాల్లో అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ టైం మెన్షన్ చేసేసున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకి ఇక్కడ మనకు లొకేషన్ గూడా మెన్షన్ చేసేసున్నారు క్లియర్‌గా. రేపు మార్నింగ్ కాదు, రేపు ఈవినింగ్ 5 గంటలకైతే రిలీజ్ చేస్తారనమాట. సో, అదే టైంకి రేపటి రోజునే ఏపీ రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద మూడో విడత రూ. 4,000 యాడ్ చేసేసి రిలీజ్ చేసేస్తారు. ఏపీ వాళ్ళకి మాత్రం రూ. 6,000 వస్తుంది. బట్ రిమైనింగ్ స్టేట్ వాళ్ళకి మాత్రము రూ. 2,000 అయితే రావడం జరుగుతుంది. సో, సేమ్ ఇంతే అండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులు రావాలన్నా కూడా నేను ఏవైతే 4 పనులు చెప్పానో, ఆ 4 పనులు కంప్లీట్ చేసుకోండాలి మీరు ఖచ్చితంగా. ఫస్ట్ వచ్చేసి కేవైసీ అప్డేట్ చేపించుకోవడం. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పొలం వివరాలను ఈక్రాప్ నందు అప్డేట్ చేసుకోవడం. దాని తర్వాత బ్యాంకు, ఆధార్‌కు లింక్ చేసి పెట్టుకోనుండడం. అలాగే 11 అంకెల యూనిక్ ఐడీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండడం అనమాట.
సో, ఈ 4 పూర్తి చేసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ అవుతాయి. లేదంటే లేవన్నమాట. సో, పీఎం కిసాన్ ఈ విధమైనటువంటి కొత్త రూల్స్ అనేటువంటి వాటిని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము పీఎం కిసాన్ పథకం కోసము ఈ కొత్త రూల్స్ అనేటువంటివి తీసుకొచ్చింది. సో, వాటిని ఈ యొక్క మీ రిమైనింగ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సో, అందులో రిలీజ్ చేసేటువంటి రైతులకు రిలీజ్ చేసేటువంటి పథకాలకు కూడా ఆ రూల్స్‌నే పాటిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా చేసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ అవుతాయి. సో, మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇదివరకు విడతలకు కొంతమందికి ఎట్లా జమ అయ్యాయో, కొంతమందికి ఈ పీఎం కిసాన్ నిధులు జమ అయితే అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ అయ్యేవి కాదు. అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ అయితే పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయ్యేవి కాదనమాట. సో, కాకపోవడానికి గల మెయిన్ రీజన్స్ ఇవే. ఒకసారి దీనికి సంబంధించిన స్టేటస్ కూడా ఇక్కడ చెక్ చేసేసుకునేసేయండి సింపుల్‌గా. ఓకేనా? సో, ఆధార్ నంబరు, ఎంటర్ క్యాప్చా, సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకున్నట్లయితే మీకు స్టేటస్ షో చేస్తుంది. అక్కడ చూపించేస్తుంది. మీకేమన్నా ఈకేవైసీ పెండింగ్‌లో ఉందా? అలాగే ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా? బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌లో ఉందా? లేదంటే ఇన్‌యాక్టివ్‌లో ఉందా? అవన్నీ కూడా. సేమ్ అలాగే పీఎం కిసాన్‌కి సంబంధించి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నో యువర్ స్టేటస్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసుకొని, క్యాప్చాని ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అలాగే బెనిఫిషియరీ లిస్ట్‌ని కూడా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిషియరీ లిస్ట్‌లో నేమ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పీఎం కిసాన్ 22వ విడత నిధులు రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్, నెక్స్ట్ విలేజ్. ఫైనల్‌గా గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే మీకు లిస్ట్ టైప్‌లో ఇలా వచ్చేస్తాయి. సో, ఈ లిస్ట్‌లో మీ పేర్లు ఎక్కడున్నాయో చెక్ చేసుకోండి. మీ యొక్క స్టేట్‌ని, మీ యొక్క డిస్ట్రిక్ట్‌ని, మీ యొక్క మండలంని, మీ యొక్క బ్లాక్‌ని, మీ యొక్క విలేజ్‌ని పెట్టుకొని చెక్ చేసుకోవచ్చనమాట ఈజీగా. ఇలాగ లిస్ట్‌లో పేర్లుంటే మీకు అమౌంట్స్ రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా నేను చెప్పినటువంటి పనులు కూడా మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను రెస్పాండ్ అవుతాను. రేపు సాయంత్రం 5 గంటలకు పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేస్తారు. రేపు సాయంత్రం అయినా సరే, ఎల్లుండి మార్నింగ్ అయినా సరే అన్నదాత సుఖీభవ పథకం నిధులు అనేటువంటివి రిలీజ్ చేసేస్తారు. ఓకేనా?